హాయ్ అండి. చెప్పాను కదా నిన్న నేను చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి వెళ్ళాను, మా ఊర్లో కొండపైన ఉన్న స్వామికి. అక్కడ వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో, అన్నీ రాళ్ళే అండి. చుట్టూ అన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. మనం వెళ్ళే దారి కూడా అంత రాళ్ళతోనే ఉంటుందండి. రాళ్ళు, మట్టి, చిన్న చిన్న రాళ్ళు అండి. చూడండి అటు ఇటు అన్నీ చిన్న చిన్న, మామూలుగా ఇప్పుడు ఒక మనం వేసుకుంటాం కదండి ఇళ్ళ పైన, అలాంటి రాళ్ళు కూడా ఉన్నాయండి. ఆ రాళ్ళు మొత్తం దారి అంతా ఇలాగే ఉంటుందండి. ఇదంతా ఒక పెద్ద రాయి అండి. ఈ అతుకులు ఏమీ లేవు. చూడండి అంతా ఎలా ఉందో దారి మొత్తము. అన్ని చిన్న చిన్న ముళ్ళు చెట్లు ఉన్నాయండి ఇక్కడ. వీటికి పూలు ఉంటాయండి. వాటిని మనం చేతి మీద రుద్దుకుంటే గోరింటాకు లాగా బాగా ఎర్రగా అవుతాయి. పూలు ఎక్కడికన్నా కనిపిస్తే చూపిస్తానండి మీకు. ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు ఒకటి చూపిస్తాను చూడండి, అదిగోండి. దీన్ని ఒక దొన అంటారండి. మా సైడ్ ఉన్న వాటిని, కొండ మీద ఉన్న వాటిని దొనలే అంటారు. ఇక్కడికి మేకలు, పశువులు మేత మేయడానికి వస్తాయి కదండి, వాటికి దాహం తీర్చుకోవడానికి ఇవి తాగుతారండి. ఇవి చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ దాదాపు ఇద్దరు మనుషులంత లోతు ఉంటాయండి. వీటి లోపలికి దిగలేము. లోపల ఏముందో తెలియదు కానీ ఇద్దరు మనుషులంత లోతు అయితే ఉంటుందండి. ఇది పారుతూ ఉంటాయి కాబట్టి అంతా పాచి పట్టింది మొత్తము ఇటు సైడ్. ఇప్పుడంటే కొంచెం వర్షాలు తక్కువ కదండి మా సైడ్, అందుకే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అంత పారట్లేదు. ముందైతే అదొండి వెళ్తున్నారు అందరూ. అక్కడ కనిపిస్తూ ఉంది చూడు, అదే మా ఊరండి. చూడ్డానికి బాగుంది కదా ఊరు, కొండల మధ్యలలో బాగుందండి. అదిగో మా నాన్న వెళ్తున్నాడు ముందు, మా వెనకాల ఉన్నాము. అక్కడ మా అన్నయ్య పాపని ఎత్తుకొని వెళ్తున్నాడు. అందరూ వెళ్తున్నారండి. అదిగోండి ఊరంతా కనిపిస్తుంది. ఇది చూడండి ఇంకొకటి, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడ వాటర్ ఉంటాయి చిన్న రాయిలో, అవన్నీ తీసేస్తున్నాడు. అవన్నీ ఏంటంటే ఇవి మేము చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు తీసేసేవాళ్ళమండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసి తిరిగి వచ్చే సమయానికి మళ్ళీ అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటుందండి. ఎందుకో తెలీదు. అందరు అంటున్నారు పెద్దవాళ్ళు, లోపల నీరు అన్నది ఊరుతూ ఉంటుంది, అంటే ఆటోమేటిక్ గెయిన్ అవుతూ ఉంటాయి, నీళ్ళు అన్నవి వస్తూ ఉంటాయి, లోపల ఊట ఉన్నది అందుకే వస్తూ ఉంటాయి అంటారు. ఈ చిన్నది ఏంటంటే అండి, దీన్ని గూదన అని అంటారు. ఎందుకంటే ఇది పక్షులు తిరుగుతూ ఉంటాయి కదండి కొండ ప్రాంతాల్లో, వాటికి దాహం తీర్చుకోవడానికి ఇది యూజ్ చేస్తారండి. మా చిన్నప్పటి నుంచి ఉందండి ఇది. మేమంతే వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ అన్నీ తీసేసి తిరిగి వచ్చే సమయానికి ఫిల్ అయిపోతుందండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, వాటర్ అన్నీ వస్తూ ఉంటాయి చిన్నగా. నిన్న చూపించాను కదండి, సేమ్ అది కూడా అంతే అండి. వాటర్ వస్తూనే ఉంటాయి, ఇప్పుడు అప్పుడు అని కాకుండా ఏ సీజన్లో అయినా సరే ఇక్కడ వాటర్ అన్నవి కంపల్సరీ ఉంటాయి. చూడండి వాటర్ అన్నవి తీసేసాడు కదా, వాటర్ అన్నీ వచ్చేసాయి. ఇవి చూడండి పక్షులకి ఇవే అండి దాహం తీర్చేది. కొండపైన చూస్తున్నారా, అబ్జర్వ్ చేయండి బాగా. వాటర్ అన్నది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు అక్కడ ఉన్న వాటర్ లోపలికి వెళ్ళాయి కదా, లేదండి. ఇవి బయట చూస్తున్నారు కదా, అన్నీ తీసేశారు, వాటరే ఇంక్రీజ్ అవుతున్నాయి. అదిగోండి ముందు తీసేశాడు కదా మొత్తం, ఇప్పుడు అన్నీ ఇంక్రీజ్ అయిపోయాయి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.